అప్లోడ్ చేయాలి సెల్ఫీ తీసుకోరు కొంచెం అట్లా దీనికి రండి ఎంత చూడప్ప అందరూ వచ్చిరా ఇది బాగుంది చెప్పిన మళ్ళీ పేపర్ కేజీ కానీ ఎవరు ఇస్తున్నారు ఇవి చంద్రబాబు ఈరోజు ఎన్టీఆర్ భరోసా పేదలకు ఆసరా అనే కార్యక్రమం భాగంగా ఈరోజు గార్లదిన్నె మండలంలో కొత్త కాలనీలో వచ్చడమైంది. ఇక్కడ మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. మరి ఏడీసీ బ్యాంక్ చైర్మన్ కేశవరెడ్డి గారు, జనరల్ సెక్రటరీ శ్రీధర్ చౌదరి గారు, సీనియర్ నాయకులు, 2 మ్యాన్ కమిటీ సభ్యులు ఆలం నర్సానాయుడు గారు, మరి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లక్ష్మీనారాయణ, మరి పాండు గారు, గౌస్ గారు, మరి ఇతర తెలుగుదేశం సీనియర్ నాయకులు, మహిళలు అందరూ కూడా బాగా పంచుకున్నారు. 1వ తారీఖు వస్తే పండుగగా ఈ పల్లెలో ఉంది. దీనికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు ఉదయాన్నే 8 నుంచి 10 గంటల లోపల వాళ్ళ ఇండ్ల గడపై పెన్షన్ కార్యక్రమం చేయడంలో అందులో భాగంగా ఈరోజు గ్రామం రావడం అయింది. ఇక్కడ 2 సమస్యలు ప్రధానంగా చెప్పారు గ్రామస్తులు. తాగునీటికి మాకు వసతి కల్పించాలని మరి ఎమ్మెల్యే బండారి శ్రావణి గారు, కేశవరెడ్డి గారు, మరి ఇక్కడున్న సీనియర్ నాయకులందరూ కూడా 27 లక్షల రూపాయలతో మరి OHS ట్యాంకు నిర్మించడం మంజూరైంది. అలాగే స్టోర్ కూడా అడిగారు. ఆ స్టోర్ కూడా త్వరలోనే మరి ఎమ్మెల్యే గారు, మరి కేశవరెడ్డి గారు ఇక్కడ స్థానిక నాయకులు దృష్టి తీసుకుపోయి ఇక్కడ దూర ప్రాంతానికి స్టోర్ కూడా బైఫర్కేషన్ చేసేదానికి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసేదానికి వారికి సూచిస్తాం. ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి ఈ రాష్ట్ర యువ నాయకులు, మరి నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రం బాగుండాలా, కూటమి ప్రభుత్వంలో ఏ రాష్ట్రంలో ఇవ్వకుండా ప్రతి వ్యక్తికి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు భారతదేశంలోనే సంక్షేమానికి మరి నాణ్య పలికిన మహనీయుడు ఎన్టీ రామారావు గారితో నుంచి నేటి వరకు ప్రతి తెలుగు వారికి ఆసరా ఉండాలని ఎన్టీఆర్ భరోసా కింద ఈరోజు పెన్షన్ కార్యక్రమం రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో చాలామంది కూడా మేము విచారించడం జరిగింది. మాకు పెద్ద దిక్కు
మా ఇంటికి పెద్ద ఆయన, మా ఇంటికి పెద్ద కొడుకు అనే విధానంలో గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్రంలో తన కుటుంబ సభ్యులకి ఇంతమందిని చేసినందుకు వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడ మాకు రోజు నెల 1వ తారీఖు వస్తేనే మా ఇంటికి డబ్బులు వస్తున్నాయి, మరి అధికారులు వస్తున్నారు, స్థానికంగా తెలుగుదేశం నాయకులు అందరూ కూడా మా ఇంటికి పండగ వాతావరణం వస్తా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని తెలియజేస్తున్నారు.